మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో వనమహోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 75వ వనమహోత్సవం సందర్భంగా స్థానిక మున్సిపల్ పాలకవర్గం సభ్యులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. వెంకటగిరి వెంచర్లో మున్సిపల్ స్థలంలో సుమారు 1000 మొక్కలు నాటి వనమహోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాబో తరాలకు స్వచ్ఛమైన గాలి అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లి జితేంద్ర గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, పిఎస్సిఎస్ చైర్మన్ బాధ్యచంద్రం, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని వెంకటగిరి వెంచర్లో ఈ మొక్కలు నాటే కార్యక్రమం పెట్టుకున్నాం. దానికి మా వైస్ చైర్మన్ గారు, మా కౌన్సిలర్స్, మా ఆఫీస్ స్టాఫ్ అందరం వచ్చి ఇక్కడ మొక్కలు నాటడం జరుగుతుంది. ఇది వనమహోత్సవంలో భాగంగా ఫస్ట్ డే. మా టార్గెట్ 25,000 మొక్కలు. అందులో భాగంగా మేము 2 years కింద పెట్టిన మొక్కలు వెంకటగిరి వెంచర్లో 4,000 మొక్కలు ఒక 2 సంవత్సరాలలో అది మున్సిపాలిటీకి ఇన్కమ్గా మారుతుంది. ఎందుకంటే దాంట్లో మామిడి, దానిమ్మ, పనస, తర్వాత జామ, నిమ్మ అన్ని మొక్కలు ఉన్నాయి దాంట్లో. అవి 2 సంవత్సరాల్లో అది ఖాతాలు కాస్తాయి. అది మున్సిపాలిటీకి కూడా లాభదాయకంగా ఉంటుంది. రాబోయే కాలంలో ఆ 4,000తో పాటు ఇంకొక 4,000 మేము ఈ 6 నెలల్లో పెట్టాలనేది ఒక టార్గెట్ పెట్టుకున్నాం. 25,000 మొక్కలలో ఒక 15,000 మొక్కలు ఇంటింటికి మొక్కలు పంచి ఇంట్లో హోమ్ సీడ్గా అవి కూడా ఒక వారం 10 రోజులలో మా అయితే కౌన్సిలర్స్ ఉన్నారో ఒక్కొక్క కౌన్సిలరు ఒక్కొక్క ఇంటికి 3 మొక్కలు ఇచ్చేటట్టు కూడా ఆ ప్రోగ్రాం కూడా ఉంటుంది. అది త్వరలో ఉంటుంది. ఆ డేట్ కూడా మేము ప్రకటిస్తాం. అందరు కూడా మొక్కలు ప్రతి ఒక్కరు కూడా మనిషికొక మొక్క పెంచాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ జై తెలంగాణ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.